హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని నేను విమర్శించట్లేదు. బట్ ఒకటే చెప్తాను, మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనడానికి వెళ్ళినప్పుడు 10 సార్లు ఆలోచిస్తాం కదా. 10 సార్లు కాదు, అంతకంటే ఎక్కువ ఆలోచిస్తాం. ఒక చీరే కానీ, ఒక వస్తువే కానీ ఏదన్నా కొనాలి, దాని మీద డబ్బులు పెట్టాలి అని అంటే ఎంతో ఆలోచిస్తాం. అలాంటిది ఎవరో చెప్పిన మాటలు వినేసి, ప్రమోషన్ వీడియోస్ చూసేసి, యాడ్స్ చూసేసి ఎట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి నమ్ముతారు? ఒక దగ్గర డబ్బులు కట్టి ఉద్యోగం వస్తుంది అని అంటే అది ఎంత నిలకడగా ఉంటుంది, అర్థం అవ్వదా? దాని గురించి ఎంక్వైరీ చేయరా, కనుక్కోరా? డబ్బులు పెట్టి ఉద్యోగం వస్తుంది అని అంటే ఫేక్, ఖచ్చితంగా రాదు అది. మనం కష్టపడితే ఆ ఉద్యోగమే నిలబడట్లేదు. మనం కష్టపడి ఉద్యోగం చేస్తున్న ఉద్యోగాలే ఇప్పుడు నిలబడట్లేదు. అలాంటిది మనం డబ్బులు కట్టుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వాడు మనకి ప్రొడక్ట్ ఇస్తాడు, కాదంటలేను. బట్ అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు నిజంగా ఉంటుంది అని ఎంక్వైరీ చేసుకోకుండా ఎవరో ఏదో చెప్పేశారు, తీయటి మాటలు చెప్పారని చెప్పేసి వెళ్ళిపోయి ఎంత పడితే అంత ఇంట్లో వాళ్ళకి తెలియకోకుండా కట్టేసి ఈరోజు లబోదిబో అని మొత్తుకొని ఒకరి మీద ఒకరు కేసులు వేసేసుకొని ఈ మాదిరి తన్నుకొని చేస్తూ ఉంటే కొంచెమన్నా బుద్ధి ఉండాలి. ఇలాంటివి నమ్మి ఓకే వాళ్ళకి ప్రమోషన్స్ అవుతున్నాయి, ఓకే రేపు మీకు రావా ప్రమోషన్స్, మీరు చేయరా అంటే చేస్తా ఖచ్చితంగా. బట్ అది చూసే వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? జెన్యున్గా ఉంటే చేయొచ్చు. అందరూ డబ్బుల కోసమే ప్రమోషన్స్ చేయరు అందులోనూ. అండ్ అలా అని ఆశ లేకుండా ఉండేవాళ్ళు కూడా ఉండరు. ఆశ ఎక్కువగా ఉన్న వాళ్ళే ఉన్నారు ప్రపంచంలో. డబ్బులు వస్తుందంటే ఏం చేయడానికైనా వెనకాడట్లేదు. ఆఖరికి సొంత పిల్లల్ని చంపుకోవడానికి కూడా వెనకాడట్లేరు. అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు జనాలు. కొంచెం మనం కూడా ఆలోచించాలన్నమాట. ఏదన్నా ఒక చిన్న వస్తువు, చైనా బజార్కి వెళ్దాం, అక్కడ వాడు 10 రూపాయల వస్తువుని కూడా తిప్పి 10 సార్లు చూస్తాం. అట్లాంటిది వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే ఎందుకు అట్లా నమ్మి ఎగబడిపోయేసి డబ్బులు కట్టేసి లబో దిబో అని ఇప్పుడు మొత్తుకుంటారు? ఇలాంటి వీడియోస్ షేర్ చేయండి, 10 మందికి పనికొస్తాయి.